హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం పచ్చి అలసందకాయలు ఎలా ఉడకబెట్టాలో చూపిస్తున్నా అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ మనం ఏం చేస్తామంటే పచ్చి అలసందకాయలతో కర్రీ చేసుకుంటుంటాము. అండ్ అలసందకాయలు ఒట్టిపోయిన తర్వాత దాంట్లను పగలగొట్టి అలసంద వడలకి వేసుకుంటాం, గుగ్గులు వేసుకుంటాం, అలా చేసుకుంటాం. బట్ ఇలా అలసందకాయలని డైరెక్ట్గా ఉడకబెట్టుకొని తింటే అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇవి చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇప్పుడే తోట నుంచి పీక్కొచ్చారు. సో కండ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. దీనికి మట్టి ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి జస్ట్ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి పొడుగ్గా ఉంటాయి కాబట్టి కొంచెం వాష్ చేయడానికి ఎక్కువ తీసుకోలేదు, కొన్ని కొన్ని వాష్ చేసుకున్నాము. తర్వాత వీటిని ఉడకబెట్టడానికి పెద్ద కుక్కరే తీసుకున్నాం, చిన్న కుక్కర్లో పట్టవని. తర్వాత ఉడకబెట్టడానికి కొన్ని నీళ్లు వేసి తర్వాత తగినంత ఉప్పు, రాళ్ళుప్పు వేసామన్నమాట. అది వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకనే ఉప్పు చూపిస్తున్నాను. అండ్ తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్న కందికాయలన్నీ వేసేసేయాలి. కందికాయలు మునిగేని వాటర్ ఏం అవసరం లేదండి, కొన్ని వేసిన ఆవిరికే మనకి కందికాయలు మొత్తం ఉడికిపోతాయి. అండ్ ఇవి చాలా పొడువుగా ఉన్నాయి కదా, సో మన కుక్కర్ నిండా కనిపిస్తాయి కానీ ఉడికితే కొన్ని కూడా కావు. అండ్ ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ వేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్, మాకైతే 2 విజిల్స్కి ఉడికాయి. మీకు ఎన్ని విజిల్స్కి ఉడికితే అన్ని విజిల్స్ పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు కుక్కర్ లిడ్ తీద్దాము, ఎయిర్ అంతా వెళ్ళిపోయింది. సో చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. అండ్ పై వరకేం నీళ్ళు పోయేలా, కొన్ని నీళ్ళు పోసాయి చూడండి, అడుగు వరకే కొన్ని పోసినాను, ఒక 2 చెంబులన్నీ. ఆవిరికే ఇవన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకటి తీసుకొని చూద్దాము ఉడికేందో లేదో అనేది. ఈ పచ్చి అలసందలు ఉడకబెట్టుకొని తినండి, ఇలా సూపర్ టేస్టీగా ఉంటాయి. సో చూడండి ఒకటి తీసుకొని చూపిస్తున్నాను, బాగా మెత్తగా అయిపోయాయి. అండ్ ఉప్పు పర్ఫెక్ట్గా వేసుకోండి, లేదంటే చప్పగా అయిపోతాయి కదా. సో అందుకనే ఉప్పు బాగా వేసి ఆ వాటర్కి సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది, మనం తీసుకున్న వాటర్కి బట్టి. అండ్ రాళ్ళుప్పు వేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చూడండి గింజలు కూడా బాగా లావుగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.